ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు? టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపట్టినట్టు, ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు. అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన 60 పేజీల రిపోర్టుల అబద్ధాలు అవాస్తవాలు ఉన్నాయి. అసెంబ్లీలో 660 పేజీల పూర్తి నివేదిక పెడితే షీల్చి షెండాడుతాం. ఈ ప్రభుత్వం చెప్తున్న అవాస్తవాల మీద గట్టిగా స్పందిస్తాం, ప్రజలకు నిజాలు చెప్తాం, వాస్తవాలను నిగ్గుదేల్చేటట్టు మాట్లాడతాం అన్నట్టు చెప్పిండు హరీష్ రావు సారు. ఈ రిపోర్టు మొత్తం ట్రాష్ లెక్కున్నది. చరిత్రలో ఎన్నో కమిషన్లు వేసిర్రు. న్యాయస్థానం ముంగట రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు నిలబడాయి. ఎప్పటికైనా ధర్మమే నిలబడతదన్న హరీష్ అన్న కాళేశ్వరం కూలిపోయిందన్న ముచ్చట మీద గిట్లన్నాడు. కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలిందనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టేది నువ్వే, కూలిందనేది నువ్వే. మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు, కాళేశ్వరం నీళ్లు 6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబలు చెప్తున్నావు. సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు, 100 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను, కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది. ఎప్పటికైనా కాళేశ్వరం మీద కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే కరెక్టు అన్నట్టు మాట్లాడిండు హరీష్ అన్న. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతి, నిపుణుల కమిటీ అనుమతి కూడా లేదని చేసిన విమర్శల మీద ఈ ప్రభుత్వం చేస్తున్న అన్ని విమర్శలకు మూతోడు జవాబిస్తాం. దమ్ముంటే అసెంబ్లీలో మాకు మైక్ కట్ చేయకుండా అవకాశం ఇయ్యాలి, అప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తామని సవాలేసిండు హరీష్ రావు. మరిగా ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక మీద అసెంబ్లీలో చర్చ పెట్టి ఏం చెయ్యాలనే నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ఇటు ప్రధాన ప్రతిపక్షం కారు పార్టీ కూడా అసెంబ్లీ పెట్టిర్రు. బరాబర్ మేము ఏం చేసినామో కుండబద్దలు కొట్టినట్టు ప్రజల ముంగట పెట్టేటట్టు అసెంబ్లీలో మాట్లాడతామని అంటున్నారు. కాబట్టి ఈ పారి అసెంబ్లీ రసవత్తరంగా సాగేటట్టే ఉన్నది పోన్రి.